హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం. తన కొత్త సినిమా ట్రేజర్ అయితే వచ్చేసింది. అందులో ఒక బఫూన్ అయితే వేసుకున్నాడు అనమాట. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఏఎంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. చూసారు కదా, మన కిరణ్ అబ్బవరం కూడా బఫూన్స్ ఎట్లాగైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తనకు కూడా తన సినిమాలోనే చూపించాడనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మనం ఫిలిం అప్డేట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు నిన్న లైవ్లో పాల్గొన్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్ చేశాను అనమాట, యూట్యూబ్ లైవ్. అది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా కండక్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. స్టాండ్ ట్రైపాడ్ అయితే లేదు, అది నేను ముందది పెట్టుకొని దగ్గరికి వచ్చి మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఈ సౌండ్ ఇది అనేది వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా లేదు. సో అదొకటి మిస్టేక్. ఫోన్లో అది ఇట్లా అడ్డంగా తిప్పి చేయాలి లైవ్ అనేది, అది నేను ఆప్షన్ సరిగ్గా చూసుకోలేదు. సో అదొక మిస్టేక్ అనమాట. సో ఇలాగా 4-5 మిస్టేక్స్ అయితే చేశాను. అవి నెక్స్ట్ వీడియోస్లో రిపీట్ అవ్వకుండా, నెక్స్ట్ లైవ్లో రిపీట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను. సో నా లైవ్ గురించి రివ్యూ ఇదే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం ఒక కంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా, హరిహర వీరమల్లు మూవీ టికెట్స్ అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాము. ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇద్దరికి చెరొక 2 టికెట్లు అయితే ఇవ్వబోతున్నాము. సో అది ఆ విషయం తెలుసుకోవాలంటే మెయిల్ పెట్టు టికెట్ పట్టు అనే వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో చూడండి. అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. ఆ మెయిల్కి మీ డీటెయిల్స్ నాకు మెయిల్ చేస్తే ఆ డీటెయిల్స్ చేసిన వాళ్ళందరి పేర్లు స్లిప్లో రాసి నేను ఒక ఫైనలిస్ట్ ఒక ఇద్దరిని అయితే తీస్తాను అనమాట. వాళ్ళిద్దరికి వాళ్ళున్న లొకేషన్లో టికెట్స్ అయితే అందజేస్తాను. మీరేం చేయాలంటే సినిమా చూసి ఆ వీడియో ఒక 3-4 సెకండ్స్ వీడియో నాకు 30 సెకండ్స్ వీడియో నాకు పెడితే నేను దాన్ని మళ్ళీ మన షార్ట్స్లో అయితే పెడతానమాట, సెలబ్రేషన్స్ అని. సో అది ఆ వీడియోలో ఎవరైనా చూడాలంటే చూడండి. ఈ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఫస్ట్లో పిన్ చేసి ఉంచుతాను, ఆ వీడియో లింక్ అనేది చూసేయండి. సో ఇంకా మూవీ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక 5-6 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కిరణ్ అబ్బవరం నుంచి కే ర్యాంప్ అనే మూవీ నుంచి ట్రీజర్ అయితే వచ్చింది. ట్రీజర్ అనేది అవుట్ అండ్ అవుట్ మాస్గా అయితే ఉందన్నమాట. ఈసారి కా సినిమా నుంచి ఒక టెక్నికల్గా చూపించిందని ఒక డిఫరెంట్ ఫిలిం నుంచి ఇప్పుడు ఒక మంచి మాస్ మసాలా సినిమా అయితే కిరణ్ అబ్బవరం గారు చేయబోతున్నారు. మన సైడ్ నుంచి బెస్ట్ విషెస్ అయితే చెప్తాము. సినిమా బాగా ఆడాలని కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వార్ 2 హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ గారు మ్యాక్సిమం విలన్ రోల్ అయితే చేయబోతున్నట్టున్నారు. సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్ తర్వాత నుంచి అయితే ఎన్టీఆర్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మూవీలో ఉండబోతారంట, వంశీ గారు అయితే చెప్పారు. సో ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడడం వాళ్ళు ఉంటే చూడండి, మోర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే ఆ ఇంటర్వ్యూ చూడండి, మీకు మంచి కిక్ ఇస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన RC-17 నుంచి మనం రామ్ చరణ్ గారు ఇప్పుడు పెద్ద సినిమాలో బిజీగా ఉన్నారనమాట. షూటింగ్ జెట్ స్పీడ్లో అయితే జరుగుతుంది. సో తన నెక్స్ట్ మూవీ కూడా అదే స్పీడ్లో రిలీజ్ అయిద్దంట. RC-17 అనేది యాక్చువల్గా సుకుమార్ గారు చెయ్యాలి. దీనికి సేమ్ ఇంటర్వ్యూలో నాగవంశీ గారు చెప్పారు నెక్స్ట్ ఫిలిం కూడా చాలా క్విక్గా అయిపోతుందని. కాకపోతే ఇక్కడ రూమర్స్ అండ్ ఇవి ఏం స్ప్రెడ్ అవుతున్నాయి అంటే క్విక్గా అయిపోతున్నారని అని చెప్పారు, కానీ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు. మ్యాక్సిమం సుకుమార్ గారే చాలా స్పీడ్గా అయితే తీయొచ్చు. సో అది అఫీషియల్గా వచ్చేంత వరకు మనం ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. సో నెక్స్ట్ మూవీ మ్యాక్సిమం సుకుమార్ గారితోనే ఉంటుంది. ఆ సుకుమార్ గారే RC-17ని చాలా స్పీడ్గా అయితే తీయబోతున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ అది అటు ఇటు కూడా అవ్వచ్చు, చూద్దాం. దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయదలుచుకోవట్లేదు. సో నెక్స్ట్ మెయిన్ అప్డేట్ వచ్చేసరికి మన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ అనేది ఈ మంత్ 20న విశాఖలో అయితే జరగబోతుంది, వైజాగ్ బీచ్లో. సో దీనికి మెయిన్ గెస్ట్లు వచ్చేసరికి చిరంజీవి గారు వస్తారు ఆబ్వియస్లీ, అండ్ ఇంకోటి మన త్రివిక్రమ్ గారు అండ్ రాజమౌళి గారు అయితే రాబోతున్నారనమాట. సో దీన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ వంతు.
అండ్ ఇంకా ఎవరు వస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీఎం గారు వస్తారా, లేదంటే ఇంకెవరైనా స్పెషల్ గెస్ట్ వస్తారో కామెంట్ చేయండి. మనందరికీ ఇష్టమైన బండ్ల గణేష్ వస్తాడో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బండ్ల గణేష్ గారు రావాలని కోరుకుందాము, ఎందుకంటే అతను వస్తే ఒక వైబ్ వస్తుంది అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన హరిహర వీరమల్లు U/A సర్టిఫికేషన్ అయితే పొందింది. నేను లైవ్లో కూడా చెప్పాను. సినిమా చూసిన సెన్సార్ టీము అసలు ఊహించలేదన్నట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టారంట. సో సినిమా అయితే బాగుంది అన్న ఉద్దేశం వాళ్ళల్లో కనపడిందనమాట. సో ఇంటర్వెల్ సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. సో ఈ హరిహర వీరమల్లు సినిమా ఎక్స్పెక్టెడ్ స్టోరీ ఎలా ఉండబోతుందో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యే రోజు ముందు మనం అయితే మాట్లాడుకుందాం. 23rd అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తే ఆల్రెడీ షూట్ చేసేసాను. సో ఇప్పుడు చేస్తే బాగాదు, ఎందుకంటే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ రోజు ముందు రోజు మనం పెడదామన్నమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ వీడియో చూడండి ఒకసారి. కళ్యాణ్ గారు అల్లాడిచ్చారు కదా, ఓవర్ మాస్ లుక్ అయితే, వింటేజ్ లుక్ అయితే కనపడుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లుక్ అనేది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఆగస్టు నెలాఖరు వరకు డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సో మ్యాక్సిమం అది జెట్ స్పీడ్లో అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ నాటికి అయితే రావచ్చు. సో ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ కల్స్కి ఒక 3 పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. వాళ్ళ హ్యాపీనెస్కి అవధులు లేవు. సో నాకు కూడా లేవు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. సో మంచిగా అనిపిస్తుంది. అలాగ సంవత్సరం మొత్తం వస్తే బాగుంది, కానీ అతనున్న గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా అది సాధ్యం కాకపోవచ్చు. సో అట్లీస్ట్ 2-3 ఇయర్స్కి ఒక మూవీ అయినా వస్తే బాగుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా షార్ట్గా ఉంది కదా. సో ఈ ఓన్లీ ఫిలిం అప్డేట్సే. మళ్ళీ రేపు ఒక మంచి టాపిక్తో అయితే కలుస్తాను, అది పోస్ట్ చేస్తాను, చెప్పండి. అండ్ ఇంకోటి, మన వీడియోస్ రోజుకి 2 చెప్పమంటారా లేదా 1 సరిపోద్దో కూడా కామెంట్ చేయండి. సో ఎందుకంటే కంటెంట్ అలా ఉంది, మనం ఒకే దాని మీద వెళ్ళకుండా సో మిగతా విషయాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి, మన ధర్మం కాబట్టి అది చేద్దాం. నేను ఒక పోస్ట్ పెడతాను, ఆ పోస్ట్కి తగ్గట్టు మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. మీ ప్రకారంగానే ఛానల్ అనేది రన్ చేద్దాం, ఎందుకంటే ఇది మీరు బిల్డ్ చేసుకున్న ఛానల్, స్వయాన మీరు బిల్డ్ చేసుకున్నది. నేను జస్ట్ ఒక వీడియో పెట్టానంటే దాన్ని మీరే బిల్డ్ చేశారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక పోస్ట్ అయితే వేస్తాను, వేసి అందులో మీ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళకి వేస్తాను. మిగతా తక్కువ కింద వేసిన ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళని కన్సిడర్ చేయొద్దు అని మాత్రం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మెజారిటీ అంతే. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.